హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చిన అప్డేట్ అండి, తల్లికి వందనం గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ తల్లికి వందనం స్కీమ్ కి ఎలిజిబుల్ అయిన కొంతమంది స్టూడెంట్స్ బ్యాంక్ ఖాతాను అయితే ఓపెన్ చేయవలసి వస్తుంది. మరి ఎవరెవరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అండ్ ఎందుకు ఓపెన్ చేయాలి, వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లులకు అద్భుతమైన శుభవార్త అండి. కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠితంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అంటే ఈ స్కీమ్ నిధుల విడుదలకు సంబంధించిన అత్యంత కీలకమైన అధికారిక ప్రకటన అయితే వచ్చిందండి. ఈ విద్యా సంవత్సరానికి అంటే అకాడమిక్ ఇయర్ 26-27 గాను ప్రభుత్వం తల్లుల ఖాతాలో నగదు జమ చేయడానికి సర్వం సిద్ధం చేసిందనమాట. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి చేరుకోవాలనే ఉద్దేశంతో కొన్ని విధి విధానాలు మరియు అకౌంట్ ఓపెనింగ్ రూల్స్ జారీ అయ్యాయి అన్నమాట. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న పేద విద్యార్థులకు తల్లు బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే డీబీటీ ద్వారా 13,000 నగదును జమ చేస్తున్నారనమాట. ఈ భారీ సంక్షేమ పథకం ద్వారా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా స్కూల్ డ్రాప్అవుట్ సంఖ్య భారీగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుందండి. ఈ క్రమంలోనే బ్యాంకు ఖాతాలు అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల జూలై 22 బుధవారం తల్లికి వందనం నిధులు జమ చేస్తున్నారని తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి అన్నమాట. అంటే తాజా సమావేశంలో ఒక ముఖ్యమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అది వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఇంకా బ్యాంక్ అకౌంట్ ప్రారంభం కాలేదని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారిక అధికారి బి జ్యోతి లక్ష్మీదేవి గారు ఒక ప్రకటనలో స్పష్టం చేశారనమాట. అయితే బ్యాంక్ ఖాతాలు లేకపోతే ప్రభుత్వం పంపే 13,000 నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని, అలా జరగకుండా ఉండడం గురించే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వెంటనే ఒక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని తప్పనిసరిగా సూచించారనమాట. ఒకవేళ కమర్షియల్గా బ్యాంక్లో ఖాతా తెరవడం ఆలస్యం అయితే పోస్ట్ ఆఫీస్లో అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో అయినా జస్ట్ మనకి 200 రూపీస్ కడితే డిజిటల్ ఖాతా ఓపెన్ చేస్తారనమాట. ఈ విధంగా అయినా కొత్త బ్యాంక్ ఖాతా తెరవడానికి కావాల్సిన ముఖ్యమైన పత్రాలు అయితే చూసేయండి. ఆధార్ కార్డ్ అలాగే ఆధార్ లింక్ అయిన యాక్టివ్ మొబైల్ నంబర్ కూడా ఉండాలన్నమాట. అంటే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా ఉండాలి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. లేదంటే 10th మార్క్స్ లిస్ట్ ఉన్నా సరిపోతుంది. అలాగే రాష్ట్రంలో అన్ని ఇంటర్ కళాశాలలో ప్రిన్సిపల్స్ అంటే ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఎస్సీ విద్యార్థులకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కూడా తెలిపారండి. అలాగే వారు కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసేలాగా పూర్తి సహాయక సహకారాలు అందించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు అలాగే సహాయకులకు సంబంధించిన మరో బిగ్ అప్డేట్ అయితే ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ గిరిజన ప్రాంతంలో అంటే రూరల్ అర్బన్ ఏరియాలో కష్టపడుతున్న సుమారు 47,550 మంది అంగన్వాడీలకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ అయ్యాయి అన్నమాట. దీనివల్ల వారి పిల్లల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వాళ్ళకి ఈ పథకం లబ్ధి పొందుతారనమాట వాళ్ళు కూడా. అయితే ఈ పథకం రూల్స్ అంటే స్కీమ్ రూల్స్ అండ్ ఇన్కమ్ లిమిటెడ్ ప్రకారం గ్రామీణ ప్రాంతంలో కుటుంబం నెలసరి ఆదాయం 10,000 మించకూడదు అనమాట. ప్రెసెంట్ అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసరికి 11,500 ఉండడంతో సో వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదండి. కానీ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్న వాళ్ళకి అలాగే మినీ అంగన్వాడీ వర్కర్స్ కి ఈ పథకం అయితే లభిస్తుంది అనమాట. అంటే వాళ్ళ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ పథకం వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో కూడా తల్లికి వందనం కింద 13,000 అయితే జమ చేస్తారనమాట. అయితే ఈ నెల జూలై 22న ప్రారంభం కానున్న ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేసిందనమాట. అంటే ఇయర్ 26-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 64.76 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా నిధులు విడుదల జీవో జారీ అయ్యిందనమాట. ఈ పథకం కింద కూటమి ప్రభుత్వం ఏకంగా 10 కోట్ల పైగా నేరుగా లబ్ధిదారుల తల్లిల ఖాతాలో జమ చేయనున్నది. ఈ డిజిటల్ పేమెంట్ విధానం అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లంచాలకు తావు లేకుండా క్లియర్ కట్ గా అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు త్వరలోనే బదిలీ కానున్నాయండి.
అండ్ నెక్స్ట్ చూడండి కంప్లీట్ షెడ్యూల్ వచ్చేసరికి అంటే ఏ టైంలో ఏ డేట్లో ఎవరెవరికి పడతాయి అనేది కూడా చూసేయండి. ప్రభుత్వ అర్హుల ఎంపిక నిధుల విడుదల ఒక టైం టేబుల్ ప్రకారం అయితే విడుదల చేస్తున్నారనమాట. టైం టేబుల్ ఏంటనేది చూపిస్తాను. అలాగే గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించుతున్నారనమాట. ఈ పూర్తి వివరాలు ఇక టైం టేబుల్ ప్రకారం చూసేయచ్చు. చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అలాగే ప్రాసెస్ ఆర్ ఈవెంట్ డీటెయిల్స్ అనమాట. జూలై 22న గ్రామ వార్డు సచివాలయంలో అర్హత మరియు అనర్హత జాబితాలో, అలాగే జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు కూడా సచివాలయంలో అర్హతలపై అభ్యంతరాలు మరియు ఫిర్యాదులు స్వీకరణ అనమాట. ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10 వరకు సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆగస్టు 25 వరకు కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొత్తగా చేరిన విద్యార్థులకు అడ్మిషన్స్ నమోదు అనమాట. ఇంకా ఫైనల్ గా ఆగస్టు 30న సచివాలయంలో ఫైనల్ అదనపు అర్హత జాబితా ప్రచురణ మరియు లబ్ధిదారులకు తుది ఆర్థిక సహాయం పంపిణీ. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ కూడా తెలుసుకోండి. తల్లికి వందనం నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత జూలై 22న విడుదల చేస్తున్నారనమాట. అదనపు అర్హతల జాబితాలో ఉన్న వారికి ఆగస్టు 30న నగదు పంపిణీ జరుగుతుంది అనమాట. ఇంకో విషయం అండి, ఫస్ట్ విడతలో మనకి ఆల్రెడీ ఇంత ముందు తల్లికి వందనం పథకం పడిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ విడతలో వాళ్ళకి పడతాయి అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ విడతలో వచ్చేసరికి కొత్తగా అంటే ఇప్పటి వరకు తల్లికి వందనం పడలేదు, ఇప్పుడే స్టార్టింగ్ అంటే ఫస్ట్ క్లాస్ 6th క్లాస్ అండ్ ఇంటర్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇప్పుడే తల్లికి వందనం పథకం ఫస్ట్ మనీ పడుతున్నాయి అంటే కనుక వాళ్ళకి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చే విడతలో అంటే రెండో విడతలో జమ చేస్తారనమాట. ఫస్ట్ విడతలో మాకు మనీ రాలేదని టెన్షన్ పడొద్దు. ఫస్ట్ విడతలో వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే పడతాయి అనమాట. నెక్స్ట్ సెకండ్ విడతలో వచ్చేసరికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి పడతాయి అనమాట. సో మాకు రాలేదని టెన్షన్ పడొద్దు. అండ్ నెక్స్ట్ చూడండి ఈ పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందుతుంది చూడండి. అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలో సంవత్సరానికి 13,000 కూటమి ప్రభుత్వం జమ చేస్తుందండి. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఏం చేయాలి? ఇది వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో దీని గురించి చాలా మంది తెలుసుకోవాలి. ఎస్సీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వెంటనే కొత్త బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. దానికి ఆధార్ సీడింగ్ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా పూర్తి చేసి ఉండాలి. ఇదంతా కూడా మనకి బ్యాంక్ దగ్గరే చేస్తారనమాట. మీరు ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నా పర్వాలేదు. సో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ లింక్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేయించుకోవాలన్నమాట. అక్కడే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అది ఫిల్అప్ చేసి మీ బ్యాంక్ బుక్ జిరాక్స్ అలాగే ఆధార్ జిరాక్స్ ఫోటో అలాగే ఓటీపీ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుంది. సో అలా మీరు ఆధార్ లింక్ అయితే చేయించుకోవాలన్నమాట బ్యాంక్కి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కుదరకపోతే కనుక పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కొత్త ఖాతా తెరవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం? అకౌంట్ ఓపెనింగ్ కొరకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేదా 10th మార్క్స్ మేమో ఉండాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, అంగన్వాడీ కార్యకర్తలకు పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందా? అవునండి, రాష్ట్రంలో దాదాపు 47,000 పైగా గ్రామీణ గిరిజన ప్రాంతం అంగన్వాడీ సహాయకులు మినీ అంగన్వాడీ టీచర్ పిల్లలకు కూడా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందండి. అలాగే అంగన్వాడీ మెయిన్ టీచర్ పిల్లలకు ఎందుకు వర్తించదంటే ఈ పథకం రూల్స్ ప్రకారం గ్రామీణ నెలసరి ఆదాయం వచ్చేసరికి 10,000 లోపు ఉండాలన్నమాట. కానీ అంగన్వాడీ మెయిన్ టీచర్ పోస్టులకు వచ్చేసరికి 11,000 పైగా ఉండడం వలన వారికి లభించదన్నమాట. నెక్స్ట్ అర్హత మరియు అనర్హత జాబితాలను ఎక్కడ చూడవచ్చు? జూలై 22 తేదీన మీ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయం నోటీస్ బోర్డులో ఈ జాబితాలను అధికారికంగా ప్రదర్శిస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేయడం ఎలా? సో దాని యొక్క టైం టేబుల్ వచ్చేసరికి జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు మీ స్థానిక సచివాలయంలో డాక్యుమెంట్స్ తో సహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రీవెన్స్ నమోదు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా ఇంకో క్వశ్చన్ చూడండి, కొత్త స్కూల్స్ లేదా కళాశాలలో చేరిన వారికి అడ్మిషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కొత్త ప్రవేశాలు అంటే న్యూ అడ్మిషన్స్ పొందిన విద్యార్థుల వివరాలు నమోదు చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 25 వరకు కూడా టైం ఉందండి. అలా ఆగస్టు 30 వరకు కూడా ఈ తల్లికి వందనం డబ్బులు అనేది పడుతూ ఉంటాయన్నమాట. మొదటి విడతలో ఆల్రెడీ పడిన వాళ్ళకి అలాగే రెండో విడతలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఆగస్టు 30 లోపల జమ అవుతాయి అనమాట. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో.